అసలు ఈ పల్లీ చట్నీ ఉందంటే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వడల్లో కానీ చాలా సూపర్గా కాంబినేషన్ చట్నీ అండి ఇది. ప్రతి ఒక్కరూ తింటారండి ఈ చట్నీ. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు, ఇంకా కావాలి కావాలి అంటారు. సో మనం చేసే పద్ధతి బాగుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి నేను ఏ ప్రాసెస్లో చేసినది మీరే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసుకొని పల్లీలు, వేపిన శనగపప్పు అండ్ అలాగే చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారి పెట్టుకొని అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫైన్ పేస్ట్లా చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకోండి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్లు అని ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు ఎంత బాగా ఫ్రై అయితే చట్నీ మనకు అంత టేస్టీగా ఉంటుందండి. సో చూడండి, తాలింపు ఎంత బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకున్నాం కదండి చట్నీ, అందులో మిక్స్ చేసుకుని బాగా కలిపేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.